దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధానంలో అనుదిన వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. దేవుడు మనల్ని విమోచించేటువంటి దేవుడుగా మనం నమ్మిన దేవుడు మనకున్నాడు. ఎందుకనంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నిన్ను విమోచించిన వాడుగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడుగు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను అని. ఎందుకంటే ఇది యాకోబుతో దేవుడు చెబుతున్న మాట. అంటే యాకోబు జీవితంలో విమోచన లేదు, విడుదల లేదు. చాలా సమస్యలతో, చాలా బంధకాలతో ఉన్నాడు యాకోబు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి యాకోబుని దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విమోచించే దేవుడు నేను. మాట్లాడాడు దేవుడు యాకోబుతో. ఈరోజు నీవు కూడా, యాకోబు అన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో బందీగా ఉండిపోయాడు, బంధించబడ్డాడు. కొన్ని సమస్యలతో, కొన్ని ఇబ్బందులతో, కొన్ని ఇరుకులతో, అంత మాత్రమే కాదు, మరణ పరిస్థితిలో కూడా బంధించబడ్డాడు యాకోబు. అలాంటి పరిస్థితుల్లో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విమోచించే దేవుడిని అని. ఈరోజు నీవు కూడా అనేకమైన పరిస్థితుల్లో, అనేకమైన సమస్యల్లో, అనేకమైనటువంటి బంధకాలలో నువ్వు ఒకవేళ బంధించబడ్డావేమో, బంధించబడి ఉన్నావేమో, కట్టబడి ఉన్నావేమో. దేవుడు చెబుతున్న మాట, నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను విడిపించేవాడు, నిన్ను రక్షించగలిగిన వాడు, నిన్ను విమోచించగలిగినటువంటి దేవుడు ఆయన. విమోచన అనేది ఆయనని కలుగ చేసేటువంటి దేవుడు. అది ఎట్టి పరిస్థితి నుంచి అయినా కూడా, మరణము నుండి కూడా నిన్ను విమోచించగలడు. నీకున్నటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల నుండి కూడా విమోచించగలడు. నువ్వు ఎదుర్కొనేటువంటి ప్రతి విధమైన భయంకరమైనటువంటి సంభవాల నుండి కూడా దేవుడు నిన్ను విడిపించగలడు. కనుక నువ్వు ఎక్కడ విడిపించబడలేకుండా నువ్వు ఉన్నావో ఆ పరిస్థితిలో మన యేసయ్య, మనం నమ్మిన దేవుడు ఖచ్చితంగా మనలను విడిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే మనల్ని ఆయన విడిపించడానికే, విమోచించడానికే ఈ లోకానికి వచ్చాడు కనుక మన జీవితం ఏవేవైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని విడిపించి మనల్ని బాగు చేసి సరైనటువంటి మార్గంలో నడిపించగలిగినటువంటి దేవుడు మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన వైపు తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా, అది ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారమైనా కావచ్చు, నువ్వు ఎలాంటి పరిస్థితిలోనైనా ఉండొచ్చు, నిన్ను విమోచించడానికి ఈ భూమి మీద ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గొప్ప విమోచకుడిగా మన జీవితంలో పనిచేస్తాడు. కనుక నీ స్థితి నుంచి, నీ పరిస్థితి నుంచి, నీ ఉన్న బంధకం నుండి విడిపించబడాలనే ఆశ నీకుంటే, ఆలోచన నీకుంటే, నేను ఎలా విడిపించబడగలను అనేటువంటి హృదయం నీలో ఉంటే, దేవుడు చెబుతున్న విషయం, నీవు విడిపించుటకు యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు. యాకోబును విడిపించిన దేవుడే ఈరోజు మనలను కూడా, మన పరిస్థితులను కూడా ఆయన విడిపించగలడు. అది శోధనైనా, వ్యాధనైనా, బలహీనత అయినా, పరిస్థితి అయినా, మరణమైన, ఉపద్రవమైన, ఏదైనా మనం నమ్మిన యేసయ్య మనలను అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో ఆయన విమోచించే విమోచకుడుగా మన యేసుక్రీస్తు మన మధ్యలో పని చేస్తున్నాడు అనే విషయాన్ని మరచిపోకుండా మనం ఆయన తలంచి ఆయన వైపు తిప్పబడితే ఖచ్చితంగా ఈ దినమే, ఈరోజే నీవున్న బంధకం నుండి నా దేవుడు నీకు గొప్ప విమోచన కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు యేసయ్య. ఈరోజు అనేక మంది ఇంకా సంపూర్ణంగా విడుదల లేనివారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ నీవు ఎలాంటి వారినైనా, ఎట్టి స్థితిలో ఉన్నవారినైనా నువ్వు విమోచించే దేవుడు యేసయ్య. కనుక ఎవరైతేనైనా ఈరోజు నీ మాటలు విని
వివేచించే దేవుడు నువ్వు ఉన్నావని ఎరిగి నీ వైపు తిరుగుతారో అలా తిరిగిన ప్రతి ఒక్క బిడ్డకునైనా గొప్ప విమోచన నువ్వు కలుగజేసి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.